అందరికీ నమస్కారం. నేను ఈ ఛానల్‌లో షార్ట్ ఫిల్మ్ ఇంకా ఫిల్మ్ స్టోరీస్ అనేది వాయిస్ ఓవర్ త్రూ ఫ్రీగా నేను అవైలబుల్‌గా పెడుతున్నాను ఈ ఛానల్‌లో. మీకు కావాలంటే నేను డిస్క్రిప్టివ్‌లో గూడా రాసి మీకిస్తాను. ఈ స్టోరీ కాన్సెప్ట్స్ అనేది నేను ఒక్కొక్క ఇన్సిడెంట్‌తోని అది స్టోరీ మొత్తం క్రియేట్ చేస్తాను. ఈ ఎగ్జాంపుల్‌కి నేను కొన్ని షార్ట్ ఫిల్మ్స్ స్టోరీస్ అనేది మీకు చెప్తాను. ఏ విధంగా చెప్తాను, ఎట్లుంటదనేది. దాన్ని బట్టి ఒకవేళ మీకు నచ్చితే మీ యొక్క కామెంట్స్ అనేది కామెంట్‌లో మెన్షన్ చేయండి. మీకు ఈ స్టోరీ విన్న తర్వాత ఏమనిపించింది? తర్వాత ఈ స్టోరీ ఇంకా ఏ విధంగా మోడిఫై చేయొచ్చు? లేదంటే మీకేమైనా ఐడియా ఉంటే అది కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. నేను దాన్ని బట్టి వేరే స్టోరీస్ ఆ యొక్క కాన్సెప్ట్‌ని బట్టి స్టోరీ మొత్తం క్రియేట్ చేస్తాను. ఇంకా మీరు డ్యూరేషన్ ఏదైనా మెన్షన్ చేస్తే దాన్ని బట్టి నేను ఎంత డ్యూరేషన్‌లో ఏ స్టోరీ ఏ విధంగా ప్రెజెంట్ చేస్తే మంచిగుంటదని దాన్ని బట్టి డీటెయిల్‌గా నేను ప్లాన్ చేసుకుంటాను. ఈ ఛానల్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటిదంటే ఫ్రీగా షార్ట్ ఫిలిమ్స్ మరియు ఫిల్మ్ స్టోరీస్ అనేది ఈ ఛానల్‌లో పెడతాను. ప్రతి సీన్ వైస్ డీటెయిల్‌గా చెప్పాలంటే చాలా కష్టమే అది. కాకపోతే నేను సిట్యుయేషన్స్ ప్లస్ కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కొన్ని మూవ్‌మెంట్స్ వాళ్ళు మాట్లాడే విధానమైనా లేకుంటే ఇంకేమైనా. కాకపోతే ఓవరాల్‌గా పాయింట్ టు పాయింట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక షార్ట్ ఫిల్మ్ తీసుకుంటే మాక్సిమం 45 మినిట్స్ డ్యూరేషన్ తీసుకుంటే, ఆ 45 మినిట్స్ స్టోరీ మొత్తాన్ని అట్లనే చెప్తా అంటే అట్లా కాదు. అది 5 మినిట్స్ అయినా కావచ్చు, 10 మినిట్స్‌లో అయినా కంప్లీట్ కావచ్చు. నేను చెప్పే స్టోరీ. ఒక ఫిల్మ్ అనేది 3½ అవర్స్ మాక్సిమం వేసుకున్నా కూడా 3½ అవర్స్ ఓవరాల్‌గా అన్ని వీడియోస్‌లో పెడతారని కాదు. అది 10 మినిట్స్‌లో కూడా కంప్లీట్ కావచ్చు. లేదంటే 20 మినిట్స్‌లో కూడా కంప్లీట్ కావచ్చు. లేదంటే 30 మినిట్స్ మాక్సిమంలో కూడా కంప్లీట్ కావచ్చు. ఈ ఈ యొక్క డ్యూరేషన్ లోపలనే నేను మనకి యాక్చువల్‌గా లెంత్ అనేది ఉంటది గదా! ఇప్పుడు షార్ట్ ఫిల్మ్‌కైనా, ఫిల్మ్‌కైనా దాని యొక్క లెంత్‌ని, టైమ్ డ్యూరేషన్‌ని సెపరేట్ చేసుకుంటా, ఆ టైంలో ఏ సీన్ ఒస్తది, ఏ సీన్‌లో ఏ విధంగా ఉంటది అనేది ప్లాట్ డీటెయిల్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ఓవరాల్ కాన్సెప్ట్ అనేది ఒకటి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. దాన్ని బట్టి ఆ కాన్సెప్ట్ త్రూ మనకి డీటెయిల్‌గా స్టోరీ ఏ విధంగా డెవలప్ అయితది. తర్వాత డ్యూరేషన్‌లో ఏ సిట్యుయేషన్స్ ఒస్తాయి. ప్లస్ ఈ ప్లాట్ అనేది ఒక బౌండరీ లైన్ రూపంలో చెప్పి, దాని తర్వాత డీప్‌గా మనము వెళ్తాం స్టోరీలోకి. నా ప్రతి ఒక్క వీడియోలో నెక్స్ట్ ఈ విధంగానే వీడియోస్ అనేది అప్‌లోడ్ చేస్తాను. వాయిస్ ఓవర్ త్రూ ఇచ్చి మీకొక ఇమాజినరీ పాయింట్ కోసము స్టోరీ కాన్సెప్ట్స్ ఎట్లుంటాయనేది కొన్ని ఇమేజెస్ అనేది ప్రెజెంట్ చేస్తాను. లేకపోతే కొన్ని కొన్ని సార్లు బ్లాంక్ స్క్రీనే పెట్టి అది వాయిస్ ఓవరే బ్యాక్‌గ్రౌండ్‌లో ఏస్తాను. ఎందుకంటే మీ ఇమాజినేషన్‌కి గూడా ఆహ్, మీరు గూడా ఇమాజిన్ చేసుకోండి సిట్యుయేషన్స్. దాన్ని బట్టి మీకు గూడా ఒక ఇమాజినేషన్ ఉంటది కదా! డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. దాన్ని బట్టి మీరు ఏ విధంగా అనుకుంటారో అనేది అది మీరుండే ఎన్విరాన్మెంట్‌కి, మీరు చూసే లొకేషన్‌కి ఆ సిట్యుయేషన్‌లో గూడా నేను సిట్యుయేషన్ ఒక సీన్‌లు చెప్తుంటే, ఆ సిట్యుయేషన్‌లో గూడా ఇంక్లూడ్ చేసుకుంటే అది వేరే పాయింట్‌గా గూడా ఉండొచ్చు. కానీ నేనైతే కొన్ని కొన్ని పర్టిక్యులర్‌గా లొకేషన్‌లనేవి మెన్షన్ చేస్తా గానీ, ఏ ఏ లొకేషన్ అనేది మెన్షన్ చేయను. ఎగ్జాంపుల్ ఇప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ అంటారు. ట్రాఫిక్ సిగ్నల్ అంటే అది ఏ సిగ్నల్ అయినా కావచ్చు. అంటే ఎగ్జాంపుల్‌కి ఒకటే పర్టిక్యులర్ సిగ్నల్ అక్కడనే వచ్చి షూట్ చేయాలన్నట్టు ఏముండదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక సినిమా థియేటర్ అంటే పర్టిక్యులర్‌గా ఒకటే థియేటర్‌కెళ్ళి షూట్ చేయాలన్నట్టు ఉండదు. ఏ థియేటర్ అయినా థియేటర్. ఆ థియేటర్ దగ్గర జరిగే ఇన్సిడెంట్ వేరే ఉంటాయి. కాకపోతే మనకి ఆడ పర్టిక్యులర్‌గా కావాల్సింది ఎంట్రన్స్, ఎగ్జిట్ లేదంటే థియేటర్ అంటే థియేటర్‌లో ఉన్న అట్మాస్ఫియర్, క్యాంటీన్, ఆ సిట్టింగ్ అరేంజ్‌మెంట్ లేకుంటే బయటికొచ్చే పార్కింగ్ ఏరియా, ఆ స్పేస్, తర్వాత రోడ్, థియేటర్‌కి పోయే పాత్, వాకింగ్ పాత్ ఇవన్నీ ఇవన్నీ కామన్‌గా ఉంటాయి. కాకపోతే పర్టిక్యులర్‌గా అదే థియేటర్‌కెళ్ళాలి, అదే లొకేషన్‌కెళ్ళాలని ఎటువంటి ఏం స్టోరీ స్టోరీలో రిస్ట్రిక్షన్స్ లేవసలు. నేను ఇంకా వేరే వీడియోస్ ఇంకా డీటెయిల్‌గా ప్రతి ఒక్క సీన్ సిట్యుయేషన్ తగ్గట్టు చెప్తాను. మీకు కావాలనంటే అది మీ ఒపీనియన్ అనేది కామెంట్ రూపంలో తెలపండి. థాంక్ యూ.